రాహుల్ గాంధీ మీరు అన్నట్లు అసలు ఏమాత్రం ఇష్యూ చేయలేదు. అక్కడ ఏమైనా కామ్గా పోయి కూర్చున్నాడు. సెకండ్ నుంచి లాస్ట్ రోలో కూర్చున్నారు. డిఫెన్స్ మినిస్ట్రీ ఏర్పాటు చూస్తుంది. డిఫెన్స్ మినిస్ట్రీ వివరణ ఏంటంటే, మేము ఈ ఒలింపిక్ మెడలిస్టులకు ముందు వరుసలో కూర్చోబెట్టామని. ఒలింపిక్ మెడలిస్టుల గౌరవం ఇవ్వడానికి ఎవరు అభ్యంతరం చెప్పారు. కానీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇస్ నెక్స్ట్ టు ప్రైమ్ మినిస్టర్. మనకు అర్థం కావాల్సింది పార్లమెంటరీ డెమోక్రసీలో ఇది నెక్స్ట్ టు ప్రైమ్ మినిస్టర్ గా చూస్తారు. అందువల్ల ఆయనకు ముందు వరుసలో సీట్ ఇస్తే ఒలింపిక్ మెడలిస్టులు అందరినీ అగౌరవపరిచినట్టే కాదు. సో మీకు నిర్మలా సీతారామన్, అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్, జయశంకర్ ఈ నలుగురు కేంద్ర మంత్రులు కూడా ముందు వరుసలో కూర్చున్నారు. అఫ్ కోర్స్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా ముందు వరుసలో కూర్చున్నారు. సో నలుగురు కేంద్ర మంత్రులు కూడా ముందు వరుసలో కూర్చున్నారు. మరి కేబినెట్ ర్యాంకే కదా రాహుల్ గాంధీ కూడా. సో ఇది ఈక్వలెంట్ టు ద కేబినెట్ మినిస్టర్. నలుగురు కేబినెట్ మంత్రుల్ని ముందు వరుసలో కూర్చునబెడితే మరి కేబినెట్ హోదాగలిగిన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ సెకండ్ లాస్ట్ రోలో కూర్చోబెట్టాల్సిన అవసరమైతే లేదు కదా.